ఐపీఎల్ మ్యాచ్లు భాగంగా అయితే నిన్నైతే మ్యాచ్ జరిగింది. చాలా థ్రిల్లింగ్ మ్యాచ్. ఎంత థ్రిల్లింగ్ అంటే ఒక సినిమా థ్రిల్లర్ సినిమా ఎలా చూస్తే అలా అయితే మ్యాచ్ జరిగింది. ఎందుకంటే వర్షం పడింది, డక్వర్త్ లూయిస్ మెయిన్లోకి వచ్చింది. దాని ప్రకారం చూసుకుంటే వాళ్ళు 20 ఓవర్లకు 147 పరుగులు టార్గెట్ అయితే సెట్ చేయడం చూసాం డక్వర్త్ లూయిస్ ప్రకారం. కానీ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ముంబై అయితే చాలా ఇబ్బందులు ఎదుర్కొంది స్టార్టింగ్ బ్యాటింగ్ చేసి. ఎందుకంటే 150 పరుగులు చేయగలిగారు, 8 వికెట్లు కోల్పోయి 20 ఓవర్లకు గాను. అక్కడ చూస్తే మీకు విల్ జాక్స్ ఒక్కడే ఒక 50 పరుగులు చేశాడు. ఆ తర్వాత సూర్యకుమార్ కొంచెం ఆడే ప్రయత్నం చేశారు. మిగతా ఎవరు కానీ రోహిత్ శర్మ, రేఖల్టాన్, మిగతా ఎవరు బ్యాట్స్మెన్స్ కూడా పెద్ద స్కోర్ అయితే రాలేదు. టక్కన వికెట్లు అయితే పడిపోవడం చూసాం. ఆ తర్వాత వీళ్ళు చూస్తే ఇంకా వర్షం పట్టడం, వర్షం అంతరాయం కారణంగా డక్వర్త్ లూయిస్ ప్రకారం 147 పరుగులే టార్గెట్ సెట్ చేయడం. ఆ తర్వాత మీరు చూసుకుంటే వీళ్ళైతే చాలా కింద మీద పడ్డారు. వీళ్ళు కూడా అంత ఈజీగా అయితే మ్యాచ్ అయితే వాళ్ళైతే గివ్ అప్ ఇవ్వలేదు ముంబై ఇండియన్స్. ఎందుకంటే ఎప్పుడు కూడా ఫైటింగ్ నాకైతే వాళ్ళు ఫైటింగ్ అయితే చేస్తూ ఉంటారు. నిన్న కూడా అదే ఫైటింగ్ చేశారు. మ్యాచ్ లాస్ట్ మినిట్ వరకు అయితే కొంచెం అనిపించింది నాకు తెలిసి 2-3 ఓవర్లు దాని ముందు వరకు నాకు చాలా అనిపించింది ఖచ్చితంగా వీళ్ళు గేమ్లో ఉన్నారు. ఎందుకంటే మీరు చూస్తే సుమన్ గిల్ మంచిగా ఆడుతున్న టైంలో, జాస్ బట్లర్ ఆడుతున్న టైంలో వికెట్లు అయితే టక్కన పడిపోయినాయి. ఇక చూస్తే రోథర్ఫర్డ్, తివాటియా, రషీద్ ఖాన్, షారూక్ ఖాన్, రషీద్ ఖాన్ వీళ్ళందరూ వికెట్లు చాలా ఫాస్ట్గా అయితే పడిపోవడం చూసాం మనమైతే. దాని కారణంగా అయితే కొంచెం మ్యాచ్లో అయితే ఒక ఉత్కంఠ అయితే ఏర్పడింది. మళ్ళీ ముంబై లైన్లోకి వచ్చిందా, ముంబై కొట్టేస్తుంది అనిపించింది. కానీ సుమన్ గిల్ ఏదైతే స్టార్టింగ్లో ఏదైతే వికెట్లు పడలేదో, మీరు చూస్తే జీటీ వచ్చేసి గుజరాత్ టైటన్స్ పవర్ ప్లేలో మీరు చూసుకుంటే కనీసం 30 పరుగులు కూడా చేయలేదు. 6 ఓవర్లకు 30 పరుగులు కూడా చేయకుండా మ్యాచ్ని గెలుపు తీసుకొచ్చేయాలంటే సుమన్ గిల్ అతను ఒక మంచిగా ప్లాన్ చేసుకున్నాడు. తన చుట్టూరు బ్యాట్స్మెన్స్ని ఆ విధంగా అయితే ముందుకు చూసాం. అందుకే సుమన్ గిల్కే మనకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కూడా ఇవ్వడం చూసాం మనమైతే. సరే, ఈ మ్యాచ్ అయితే ముంబైకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 12 మ్యాచ్లు ఆల్రెడీ ఆడేశారు. ఈ మ్యాచ్ గెలిచి ఉంటే ఏమవుతుందంటే 12 మ్యాచ్లకి 16 పాయింట్లతో ఉండేవాళ్ళు. మంచిగా అయితే ప్లే ఆఫ్లో అయితే ఒక సెటప్ అయితే వాళ్ళకి ఉండే అనిపించింది నాకైతే. కానీ ఇప్పుడు ఏమైందంటే మీరు చూస్తే జీటీ 11 మ్యాచ్లు 16 పాయింట్లు, అలానే దాని తర్వాత డీసీ కూడా 11 మ్యాచ్లకి 16 పాయింట్లతో అయితే ముందు టాప్లో ఉన్నాయి. ఆ తర్వాత మీరు చూసుకుంటే ముంబై 12 మ్యాచ్లు ఆడింది, 14 పాయింట్లతో ఉంది. దాని కింద మీరు చూసుకుంటే తర్వాత మీకు చూసుకుంటే పంజాబ్ ఉంది. వాళ్ళు వచ్చేసి ఒక పాయింట్ మన వర్షం కారణంగా ఎస్ఆర్హెచ్ దగ్గర వచ్చింది కదా, దాని కారణంగా అయితే వాళ్ళైతే 15 పాయింట్లు అయితే వాళ్ళు ఉండడం చూసాం. దాని తర్వాత మీరు చూసుకుంటే ఆ తర్వాత మీరు కిందకు వస్తే మీరు ముంబై అయితే ఉంది. ముంబై 12 మ్యాచ్లు ఆడింది. ఇక్కడ చూసుకుంటే ముంబై 12 మ్యాచ్లు ఆడి 14 పాయింట్లతో ఉంది. 2 మ్యాచ్లే ఉన్నాయి. ఖచ్చితంగా ఒక మ్యాచ్ గెలవాల్సిన పరిస్థితి. 2 మ్యాచ్లు ఓడిపోతే చాలా కష్టమైపోతుంది. చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆ తర్వాత మీరు చూసుకుంటే వెనకాల ఉన్న టీంలు ఏదైతే ఉన్నాయో అవి అయితే పైకి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎల్ఎస్జీ లాంటి టీములు అక్కడైతే కొంచెం ఇబ్బంది పడే అవకాశం అయితే కనిపిస్తుంది. చూద్దాం మరి. ఓవరాల్గా అయితే మ్యాచ్లు అయితే చాలా ఉత్కంఠభరితంగా అయితే ముందుకు పోతూ ఉన్నాయి. ముంబైకి చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ అయితే వాళ్ళైతే ఓడిపోవడం చూసాం మనమైతే. గుజరాత్ టైటన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ ఇది కూడా. ఎందుకంటే వాళ్ళు కూడా రీసెంట్గా కొన్ని ఓటములు అయితే చూసి వచ్చారు. కాబట్టి ఈ మ్యాచ్ తోటి అయితే వాళ్ళైతే ఒక మంచి విజయం సాధించుకున్నారు. ప్లే ఆఫ్ ఆశలు ఆల్మోస్ట్ ఖాయం చేసుకున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఇంకా 3 మ్యాచ్లు ఉన్నాయి. మీకు ఢిల్లీకి కానీ, లేకుంటే పంజాబ్ కానీ, లేకుంటే మీకు డీసీకి కానీ, మన గుజరాత్ టైటన్స్ కానీ 3 మ్యాచ్లు అయితే ఉన్నాయి వాళ్ళకి. కానీ మన ఎంఐకి వచ్చేసి 2 మ్యాచ్లు ఉన్నాయి. 2 మ్యాచ్లు ఖచ్చితంగా ఒక మ్యాచ్ గెలవాల్సి ఉంటుంది ప్లే ఆఫ్కి వెళ్ళాలంటే. ఎందుకంటే మిగతా టీంలు కూడా ఓడిపోవాల్సి ఉంటుంది ఎంఐ ప్లే ఆఫ్కి వెళ్ళాలంటే. కాబట్టి కొంచెం కష్టమవుతుంది. ఆర్సీబీ, మీకు ఇంత తప్పు చెప్పాను, ఆర్సీబీ టాప్లో ఉంది 16 పాయింట్లతో. 15 పాయింట్లతో అయితే కింద డీసీ అయితే ఉంది 15 పాయింట్లతో అయితే. అక్కడ మీరు కరెక్షన్ చేసుకోండి. ఓవరాల్ చూసుకుంటే డీసీ, ఆర్సీబీ, గుజరాత్ టైటన్స్ అయితే టాప్లో ఉన్నాయి 16 పాయింట్లతో అయితే 2 టీంలు అయితే. మీకు ఆ తర్వాత వచ్చేసి ఆ తర్వాత డీసీ, పంజాబ్, ఎంఐలు అయితే ప్లేస్కి అయితే కొట్లాడుతున్నారు. ఈ ముగ్గురులో ఇద్దరైతే పైకి వెళ్తారు. కానీ ఎక్కువ ఛాన్సెస్ ముంబైకి ఉంది. నిన్న గెలిచుంటే చాలా ఛాన్సెస్ ఇంకా మెరుగుపడి ఉండేవి. చూద్దాం, ఇంకొక 2 మ్యాచ్లు వరుసగా గెలిచినా సరే వాళ్ళకి 18 పాయింట్లు వస్తాయి. కాబట్టి ఛాన్స్ అయితే ఉంది. ఇంకా చూద్దాం ఏం జరగవద్దో. కానీ ఆర్సీబీ, జీటీ అయితే చాలా స్ట్రాంగ్ అయితే టాప్లో అయితే వెళ్ళడం చూసాం. వాళ్ళు కనుక ఇంకొక 2 మ్యాచ్లు గెలిస్తే ఫస్ట్, సెకండ్ ప్లేస్లో వాళ్ళైతే పోటీ పడుతుంది వాళ్ళిద్దరు. మరి చూద్దాం మరి ఏం జరగవద్దో. మ్యాచ్లు అయితే ఎండింగ్ వచ్చేసి ఇంకా 2-3 మ్యాచ్లు ఉన్నాయి. కాబట్టి ఐపీఎల్ చాలా ఉత్కంఠగా మారిపోతుంది ప్రతి మ్యాచ్ కూడా. కానీ నిన్న ఎస్ఆర్హెచ్ అన్ఫార్చునేట్లీ అది కొంచెం గెలిచే ఛాన్స్ ఉంది. ఎందుకంటే చాలా తక్కువ స్కోర్ కదా, 134 వాళ్ళు చేశారు, 133 అని చేశారు, 134 టార్గెట్. కానీ లక్ వాళ్ళ వైపు ఉంది. కాబట్టి పంజాబ్, డీసీ వైపు వాళ్ళైతే తప్పించేసుకున్నారు అనుకోవచ్చు ఒక రకంగా చెప్పాలంటే. డీసీకి ఒక పాయింట్ అయితే వచ్చింది. ఆ పాయింట్ తోటి 15 పాయింట్లు అయితే వాళ్ళకి ఉన్నాయి ఓవరాల్గా. ఆ పాయింట్ వల్లే రేపు ముంబైకి కానీ డిఫరెన్స్ వస్తుంది. ఎందుకంటే ముంబై ప్లే ఆఫ్కి వెళ్ళాలంటే ఒక్క పాయింట్ తేడాతో కూడా వాళ్ళైతే పక్కకి వెళ్ళిపోవాల్సి ఉంటుంది ప్లే ఆఫ్ నుంచి. చూద్దాం ఏం జరగబోద్దు.